నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దడమే లక్ష్యంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.1 నిర్వహణకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు వెల్లడించారు. తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 2422 పాఠశాలలో అభ్యసిస్తున్న 1,59,450 మంది విద్యార్థులతో పాటు సుమారు 4,80,000 మంది తల్లిదండ్రులు, 10,000 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారని తెలిపారు. గతంలో నిర్వహించిన మెగా పీటీఎం 2.0 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుందని, అదే స్ఫూర్తితో పీటీఎం 3.1 ను కూడా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో విజయవంతం చేసేందుకు విద్యాశాఖ, లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.1ని జిల్లాలో ఉన్నటువంటి 2,422 పాఠశాలల్లో 24/6/2026న నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాలో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా సుమారుగా 1,59,450 మంది చిన్నారులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. అంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రోజు సుమారుగా 1,60,000 మంది చిన్నారులు, వాళ్ళ తల్లి తండ్రి తప్పనిసరిగా హాజరైతే సుమారుగా 4,80,000 మంది తల్లి తండ్రులు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే విద్యార్థులు 1,60,000 మంది, తల్లిదండ్రి 3,20,000 మంది, 4,80,000 మందితో పాటు మా ప్రభుత్వ ఉపాధ్యాయులు సుమారుగా 10,000 మంది ఉన్నారు. అంతేకాకుండా ప్రతి పాఠశాలకు కూడా గౌరవ ప్రజాప్రతినిధులని మనం ట్యాగ్ చేయడం జరిగింది. అంటే గౌరవ మంత్రివర్యుల దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచి, వార్డు మెంబర్ దాకా కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా చూడటానికి మనము 1 పబ్లిక్ రిప్రజెంటేటివ్ని 1 స్కూల్కి ట్యాగ్ చేసే విధంగా కూడా ఎంపీడీఓస్కి, ఎంఈఓస్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. మనం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0ని పెద్ద ఎత్తున నిర్వహించి ప్రపంచ రికార్డు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే స్థాయిలో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.1ని మనం మన జిల్లాలో నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దీనికి సంబంధించి ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు ఈరోజు వీసీ తీసుకొని మండల్ లెవెల్లో ఉన్నటువంటి ఎంపీడీఓస్కి, అదర్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి మండల్ లెవెల్ ఆఫీసర్ కూడా ఒక పాఠశాలలో అటెండ్ అవ్వమని చెప్పి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఒక పాఠశాలలో అటెండ్ అవ్వమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజు ఆ గ్రామ పెద్దలు, ఫిలాంథ్రపిస్టులు అట్లాంటి వాళ్ళని కూడా, ఓల్డ్ స్టూడెంట్స్, షైనింగ్ స్టార్స్ అలాంటి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయమని చెప్పి కూడా మేము ఎంఈఓస్ ద్వారా హెచ్ఎంస్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తే పిల్లలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అదే పాఠశాలల్లో, అదే గ్రామంలో చదివినటువంటి విద్యార్థులు ఈరోజు హైదరాబాదులో, బెంగళూరులో ఉన్నత పొజిషన్లో ఉన్నటువంటి విద్యార్థులు పాఠశాలకు వచ్చి వాళ్ళ నుంచి మోటివేషన్ స్పీచ్ ఇప్పిస్తే తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఇన్స్పైర్ అయ్యేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఆ పాఠశాలలో చదివి ఉన్నత స్థితికి వెళ్ళారు కాబట్టి ఆ పాఠశాల పట్ల వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి వాళ్ళ నుండి కూడా ఏదైనా అవకాశం ఉంటే ఆ పాఠశాలకు అవసరమైనటువంటి వస్తువులని డొనేషన్ రూపంలో కూడా తీసుకోమని చెప్పి కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు డోనర్ యాప్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆ డోనర్ యాప్లో ఆ పాఠశాలకి వచ్చినటువంటి తల్లిదండ్రులు, గ్రామ పెద్దల నుంచి ఎంతో కొంత పాఠశాల అభివృద్ధి కోసము కొంత నిధిని కూడా సేకరించమని చెప్పి తెలియపరచడం జరిగింది. ఈ విధంగా లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్ తోటి, కోఆపరేషన్ తోటి జిల్లాలో ఎటువంటి ఇష్యూ లేకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చక్కగా నిర్వహించేందుకు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా ప్రతి పాఠశాలలో మెడికల్ కిట్ తోటి ఒక మెడికల్ ఆఫీసరు, కనీసం ఒక ఏఎన్ఎం ఉండే విధంగా ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వాళ్ళ సహకారంతో, శానిటరీ ఇన్స్పెక్టర్ సహకారంతో పాఠశాల పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా చూడటమే కాకుండా బ్లీచింగ్ వంటి కూడా చెల్లించమని కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము. అంతేకాకుండా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరు మంత్రులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు సంఘం హై స్కూల్లో అటెండ్ అవుతామని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. అలానే మిగిలినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్, హానరబుల్ ఎంపీస్, హానరబుల్ ఎమ్మెల్సీస్, హానరబుల్ ఎమ్మెల్యేస్, అలానే మరొక మంత్రి అయినటువంటి నారాయణ గారు వారితో కూడా మాట్లాడి ఈరోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం లోపు
హానరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఎక్కడ అటెండ్ అవుతారు డీటెయిల్స్ అన్ని కూడా గౌరవ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి సంబంధించి జిల్లాలో ఉన్నతాధికారుల నుంచి వచ్చినటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ని కింది స్థాయికి పంపడమే కాకుండా ఇప్పుడు దాకా 3 to 4:30 దాకా ఆన్లైన్ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ మీటింగ్లో కూడా ఎంఈఓస్కి ఆల్ హై స్కూల్ హెచ్ఎంస్కి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయి నుంచి మనకి డిఫరెంట్ వీడియోస్ పంపించున్నారు. ఆ వీడియోస్ అన్నింటినీ కూడా ప్లే చేసి చూపించమన్నాం అనమాట. అంటే ముఖ్యంగా మనకి హై స్కూల్స్లో వచ్చేసరికి ఐఎఫ్బి ప్యానల్స్ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్లో వచ్చేసరికి స్మార్ట్ టీవీస్ ఉన్నాయి. ఆ స్మార్ట్ టీవీస్ ద్వారా ఐఎఫ్బి ప్యానల్స్ ద్వారా చక్కటి వీడియోస్ అన్నీ కూడా పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా, డ్రగ్స్ ఫ్రీ ఉండే విధంగా అన్నీ కూడా వీడియోస్ వచ్చున్నాయి. ప్రైమరీకి సపరేట్గా, హై స్కూల్కి సపరేట్గా వచ్చున్నాయి. వాటన్నిటిని కూడా విద్యార్థులకి చూపించమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా తల్లిదండ్రులను ఉత్సాహపరిచేందుకు ఈసారి తల్లిదండ్రులకి గేమ్స్, స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేయమన్నారు. ముఖ్యంగా తల్లులకి మ్యూజికల్ చైర్ వంటి కార్యక్రమాలు, తండ్రులకు వచ్చే టగ్ ఆఫ్ వారు, ఈ విధంగా ఇన్నోవేటివ్గా గతానికి భిన్నంగా చక్కగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి మనకి ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి.